తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆర్థికంగా వెనుకబడిన ప్రతి ఒక్కరిని కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రభుత్వ విప్ బొమ్మడి నాయకర్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లక్ష్మణేశ్వరంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అనంతరం బొమ్మడి నాయకర్ మీడియాతో మాట్లాడుతూ గ్రామాల నుంచి వలసలను నియంత్రించేందుకు ప్రభుత్వం ఉపాధి హామీ పని దినాలను 125 రోజులకు పెంచిందని అన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో 8,000 మంది ఉపాధి హామీ కార్మికులు ఉన్నారని అన్నారు. నరసాపురం పట్టణంలో నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామంలో ఈరోజు ఉపాధి హామీ పనులు ఇక్కడ అందరూ కూడా పనిచేయడం జరిగింది. దాదాపు 300 మంది పైచీలకు ఉపాధి హామీ పనులు చేస్తున్నారు. ఇక్కడ వారందరినీ కూడా కలవాలన్న ఆలోచనతో మేము ఇక్కడ అధికారులు ఈ కార్యక్రమానికి రావడం, అందరినీ కూడా ఇక్కడ వారితో మాట్లాడి ఏ రకంగా జరుగుతున్న ఆలోచనతో ఇక్కడ ప్రతి ఒక్కరిని ఇక్కడ కలవడం జరిగింది. అంటే ప్రత్యేకంగా చూసుకుంటే కనుక ఏదైతే కేంద్ర ప్రభుత్వం గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు గతంలో ఉపాధి హామీ పనుల ద్వారా గతంలో మ్యాండేటరీ ఏదైతే ఉందో 100 రోజులు ఉండేవి, వాటిని 25 రోజులు పెంచి 125 రోజులు చేయడం జరిగింది. వారందరికీ కూడా పేరు కూడా గతంలో ఏంటంటే మన ఎన్ఆర్జీఎస్ నుంచి కూడా మనం ఆ రోజున నామకరణంతో ముందుకెళ్లే వాళ్ళం ఉపాధి హామీ పనులు. ఈ రోజున విబిజీ రామ్జీ పేరుతో దేశవ్యాప్తంగా కూడా ఈ ఉపాధి హామీ పనులు ప్రతి చోట 125 రోజులు పనిదినాలు పెంచే విధంగా గౌరవ ప్రధాని అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు అందరూ కూడా ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే కనుక దాదాపుగా నరసాపురం మండలంలో ఇప్పటి వరకు కూడా 8,000 మంది పైచీలకు ఉపాధి హామీలకు ఈ 2 నెలల నుంచి కూడా పనులు ఇవ్వడం జరిగింది. 24 లక్షల రూపాయలు మన వేతనాలు ఇవ్వడం ప్రభుత్వం ద్వారా విబిజీ రామ్జీ ద్వారా 24 లక్షల రూపాయలు వేతనాలు ఇవ్వడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరికీ కూడా మీరు ఇంకా ఎక్కువ మందిని ఈ ఉపాధి హామీ పనులు తీసుకొచ్చే విధంగా ఉండాలి. ప్రభుత్వం ఏంటంటే మీ అందరికీ కూడా ఆర్థికంగా వెనకబడిన వారికి ఒక భరోసా కల్పించే విధంగా కూడా ఈ విబిజీ రామ్జీ ద్వారా ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు ఈ వేతనాలు తీసుకునే విధంగా అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. వారందరూ కూడా ఆర్థికంగా బాగా చిన్న వారు కాబట్టి వారందరూ కూడా ఎలా ఉన్నారన్నది మేము వాళ్ళతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి కూడా అన్ని కూడా వాళ్ళతో తెలుసుకోవడం జరిగింది. తప్పనిసరిగా ఈ కూటమి ప్రభుత్వం ఆర్థికంగా వెనకబడిన వర్గాలందరికీ కూడా అండగా ఉండే విధంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అంటే ప్రత్యేకంగా ఈ ఉపాధి హామీ పనులు చూసుకుంటే మహిళలు ఎక్కువ శాతం పనిచేస్తున్నారు. మహిళలను కూడా ఈ కూటమి ప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో మహిళలకు మేము ఏదైతే ఆ రోజున ఎలక్షన్ ప్రక్రియలో చెప్పినటువంటి మేము వాళ్ళకి ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం కానీ అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు కానీ పిల్లల చదువు తల్లికి వందనం కూడా ప్రతిదీ కూడా వారికి అండగా ఉండే విధంగానే ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. తప్పనిసరిగా మహిళలనే కాదు ఆర్థికంగా వెనకబడిన ప్రతి ఒక్కరిని ఈ కూటమి ప్రభుత్వం అండగా ఉండే విధంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటే ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ కి కూటమి నాయకులకి అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాలపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళవాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పి సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. కర్నూలులో ఎస్ఎఫ్ఐ సభ్యులు నిరసన తెలియజేశారు. పేపర్ లీక్ ఘటనకు వ్యతిరేకంగా గళమెత్తారు. నీట్ స్కామ్లకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఏను రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వాలే ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని కోరారు. నీట్ పేపర్ లీక్ వల్ల లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రధానంగా నీట్ పేపర్లు అయితేనేమి అలాగే యూజీసీ నెట్కి సంబంధించి కానీ ఆ సియూఈటీకి సంబంధించి యూజీకి సంబంధించి కానీ దాదాపు ఇది ఏర్పడి 10 సంవత్సరాల నుండి దాదాపు 89 పేపర్ లీక్ కావడం జరిగింది. ప్రధానంగా మొన్నటి వరకు ఏదైతే ఏప్రిల్ 3వ తేదీ జరిగినటువంటి నీటి విద్యార్థులు 2 సంవత్సరాలు కష్టపడి నిద్రాహారాలు మానేసి వాళ్ళు ఏమాత్రం కూడా ఇంటికి వెళ్ళకోకుండా వేల ఫీజులు కట్టి లక్షల రూపాయలు వెచ్చించి రెసిడెన్షియల్లో ఉంటూ చదువుకొని ఎగ్జామ్స్ పూర్తయింది అని చెప్పేసి ఇంటికి వెళ్ళే తరుణంలో 8వ తేదీ నీట్ పేపర్ లీక్ కావడం వల్ల మళ్ళీ దాన్ని జూన్ 21వ తేదీ కండక్ట్ చేస్తామని చెప్పేసి విద్యాశాఖ మంత్రి చెప్పడంతో చాలామంది
అనేక మంది విద్యార్థులు, దాదాపు 8 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అలాగే 8 మంది ప్రాణాలు కోల్పోతున్నా లేదా దాదాపు 5 రాష్ట్రాల్లో, బీజేపీ ప్రాంతంలో ఉన్నటువంటి 5 రాష్ట్రాల్లో పేపర్ లీక్ అయినప్పటికీ కూడా ఏమాత్రం కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి అయితేనేమి, లేదంటే దేశ ప్రధానమంత్రి అయితేనేమి ఇప్పటివరకు స్పందించలేదు. దీనిపైన భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఒకటి అడుగుతుంది, అయ్యా నేషనల్ టెస్ట్ ఏజెన్సీకి సంబంధించి అది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎగ్జామ్ పేపర్ కండక్ట్ చేయడానికి ఉందా, లేదా నేషనల్ టెస్టింగ్ లీకేజీ పేరుతో నడుపుతుందా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఒకవైపు దేశంలో ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సినటువంటి అనేకమైన పేపర్లు ప్రధానంగా లీక్ అవుతుంటే ఏమాత్రం కూడా దాని మీద ఒక చర్య తీసుకోకపోవడం వెనక ఉన్నటువంటి రహస్యం ఏమని చెప్పేసి కూడా భారత విద్యార్థి ఫెడరేషన్ అడుగుతూ ఉన్నాం. అలాగే గతంలో ఉన్నటువంటి ఏదైతే నీటికి సంబంధించి రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి విద్యా వ్యవస్థని కాదని కేంద్రంలో తీసుకున్నప్పటికీ కూడా మరి ఏం చేశారు? ఈ 10 సంవత్సరాల్లో ఇన్ని 89 పేపర్లు లీక్ అవుతున్నాయి, మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నాం. ఈ లీక్ కారణంగా తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు స్పందించి ఈ లీకులకు సంబంధించి ఎక్కడికెక్కడ లీకులకు అడ్డుకట్ట వేయాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం. లేని పక్షంలో ఎస్ఎఫ్ఐగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పేసి కూడా పిలుపునిస్తా ఉన్నాం. వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతిలోని అలిపిరి బస్టాండ్ సమీపంలో వీధి వ్యాపారులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించిన వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఆయనతో పాటు పలువురు వైసీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి అలిపిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సంఘటనతో వీధి వ్యాపారుల సమస్యలపై రాజకీయ రగడ మొదలైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిఎస్సీలో అక్రమాలు జరిగాయని ఏ ఆత్మ చెప్తే జగన్ 9 నెలల తర్వాత విష ప్రచారం మొదలుపెట్టారంటూ హోంమంత్రి అనిత ఆగ్రహం. రైతులను వైసీపీ రెచ్చగొడుతోందన్న మంత్రి నారాయణ, రైతుల మధ్య విభేదాలు సృష్టించేందుకు వైసీపీ యత్నం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ బొమ్మిడి. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాలను శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.